హాయ్ హలో వెల్కమ్. విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ ఎట్లుందో చూద్దాం. ట్రైలర్ చూసి కాస్త క్యూరియాసిటీతోటి సినిమాకు రావడం జరిగింది. గమనిక: ఈ సినిమాకు సెన్సార్ బోర్డు రేటింగ్ ఇచ్చింది. ఇక డైరెక్ట్గా కథ విషయానికొస్తే, హీరో పాత్ర ఒక బ్యూటీ పార్లర్ నడుపుకుంటూ ఉంటారు. తన దగ్గరకు వచ్చిన మహిళలకు తోచినంత సాయం చేస్తూ ఉంటారు. అలా చేసిన సాయం వల్ల మరియు తాను వేసిన మేకప్ వల్ల చిక్కుల్లో పడతారు. ఆ చిక్కులను ఎలా విడిపించుకున్నారు అనేది సినిమా. ఇక సినిమా పాజిటివ్ విషయాలకొస్తే, విశ్వక్ సేన్ గారు లేడీస్ పాత్రకు ఒప్పుకోవడం మెచ్చుకోవాల్సిన విషయం. ఫస్ట్ హాఫ్లో విలన్ పెళ్లి నుంచి ప్రేక్షకుడిని సినిమా ఎంటర్టైన్ చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో బబ్లు పృథ్వీ గారి పాత్ర, విలన్ అభిమన్యు సింగ్ గారి పాత్ర మరియు విశ్వక్ సేన్ గారి లేడీ గెటప్ పాత్రలకు మధ్య గల సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. ఇక విశ్వక్ సేన్ లేడీ గెటప్ పాత్రలో బాగానే యాక్టింగ్ చేశారు. సినిమాలో విలన్ పాత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఆ క్యారెక్టర్కు బానే సూట్ అయ్యారు. నటి కామాక్షి భాస్కర్ల తన పాత్ర మేరకు బాగానే నటించారు. ఇక సాక్రిఫైస్ స్టార్ సునిషిత్ తెరపై కనపడినప్పుడల్లా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. లియాన్ జేమ్స్ యొక్క మ్యూజిక్, బీజీఎం పర్వాలేదు, కోయ్ సాంగ్ బాగుంది. ఇక నెగటివ్ల విషయాలకు వస్తే, కథలో దమ్ము లేదు, కథనంలో పస లేదు, స్క్రీన్ ప్లే సరిగా లేదు, ఇంటర్వెల్ ముందు వరకు సీన్లు ఏవీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించలేదు. హీరో హీరోయిన్ ట్రాక్ ఏం పెద్దగా లేదు మరియు అది సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు మరియు బోరింగ్గా ఉంది. మదర్ సెంటిమెంటు సరిగా వర్కౌట్ కాలేదు. బబ్లు పృథ్వీకి హీరోపై ఏర్పడే ద్వేషమో ఒక ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్లో చాలా వరకు సీన్లు అవి ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆ సీన్లు సినిమాలోకి ప్రేక్షకుణ్ణి ఇన్వాల్వ్ అయ్యేలా లేవు. బబ్లు పృథ్వీ గారి పాత్ర మరియు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారి పాత్రలను సరిగా డిజైన్ చేయలేదు. ముఖ్యంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారి పాత్ర అసలు ఎందుకు ఉందో అర్థం కాదు. హీరో పాత్రకు హెల్పింగ్ నేచర్ అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. విలన్ను కామెడీకు సీరియస్నెస్ను మధ్యలో కిచిడి చేశారు అనిపించింది. సినిమాలో ఎమోషన్స్ను సరిగా చూపించలేకపోయారు. డైరెక్షన్ సరిగా లేదు అనేది సామాన్య ప్రేక్షకుడి కూడా బాగా కనిపిస్తోంది. ఇలాంటి సినిమాలు వంశీగారు, ఇవివి సత్యనారాయణ గారు మరియు ప్రెజెంట్ జనరేషన్లో అనిల్ రావిపూడి గారు బాగా హ్యాండిల్ చేయగలరు. విశ్వక్ సేన్ గారు ఇంకా మంచి స్క్రిప్ట్లను ఎంచుకుంటే బాగుంటుంది. ఒక కామన్ మ్యాన్గా లేడీ పాత్ర సినిమాలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ వరకు సినిమా వినోదాన్ని అందించింది. అయితే ఫ్యామిలీస్తో చూడడం కష్టమే. మా రేటింగ్ 2.25 మాత్రమే. ఒక మాటలో చెప్పాలంటే సినిమాను కిచిడి చేశారు. అయితే ఆ కిచిడి కూడా సరిగా ఉడకలేదు. థ్యాంక్ యూ.